బడ్జెట్ పెద్దగా సంభ్రమాశ్చర్యాలకు లోన్ చేయకుండా ఉంది అంటే అది మంచి బడ్జెట్ కింద లెక్క. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల నుంచి బడ్జెట్ సరైన దారిలో నడుస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు, పొదుపరితనాన్ని పాటిస్తున్నారు, డబ్బుని సద్వినియోగం చేస్తున్నారు పెట్టుబడుల కోసం అని చెప్పని, భవిష్యత్తు కోసం అని చెప్పని. అదే ఒరవడిని ఈ బడ్జెట్ కొనసాగించింది. ఈవేళ గతంతో పోలిస్తే చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి అమెరికా మన మీద టారిఫ్లు విధించడం కావచ్చు, ప్రపంచంలో వాణిజ్యం గందరగోళంలో చోటు చేసుకోవడం కావచ్చు, యుక్రెయిన్ లాంటి చోట్ల యుద్ధం వల్ల సప్లై చైన్స్ కొంతవరకు ఇబ్బంది కలగడం కావచ్చు, వివిధ కారణాల వల్ల ప్రపంచం అంతా కొంత ఆందోళనకు లోనవుతున్నది. ఆ నేపథ్యంలో కూడా 7% అభివృద్ధిని నిలకడగా సాధిస్తున్న పెద్ద దేశం భారతదేశం. అట్లాగే ఆ నేపథ్యంలో కూడా ఆర్థిక క్రమశిక్షణని క్రమం తప్పకుండా పాటిస్తున్న దేశం భారతదేశం. 100 రూపాయల ఆదాయం ఉంటే 61 రూపాయలు అప్పు ఉండేది 5-6 ఏళ్ల క్రితం. ఇప్పుడు 55-56 రూపాయలకు వచ్చింది. అది క్రమక్రమంగా ఇంకో వచ్చే 4-5 ఏళ్లలో 50 రూపాయలకి పడిపోయేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మళ్ళీ మనసారా అభినందించాలి. ఒక పేద దేశంలో ఇన్ని కష్టాలున్న పరిస్థితుల్లో అటు ప్రజల ఆశలు నెరవేర్చడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ పాటించి అప్పుల భారాన్ని తగ్గించడం అనేది చాలా గణనీయమైన విజయం.